హలో ఎవ్రీవాన్, ఒక కప్పు బొంబాయి రవ్వ, 2 టమాటాలు, ఎండుమిరపకాయలతో ఇన్స్టెంట్గా క్రిస్పీ దోశ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో వీడియోలోకి వచ్చి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 2 పెద్ద సైజు టమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత 2 ఇంచ్ అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా ప్యూరీ లాగా అనమాట. మీ వీడియోలో చూస్తున్నారు కదా. ఇలా ప్యూరీ చేశాక 1 కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ అది. అలాగే ఒక 1/2 కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవాలి. గోధుమ పిండి వేసిన వల్ల చక్కగా బైండ్ అవుతుందండి దోశ, అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదా. సో ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ బ్యాటర్లో వేసేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక ఒక్కసారి ఇదంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ బొంబాయి రవ్వ వేసాం కదా, అది నానాలన్నమాట. అందుకే 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదా, ఎందుకంటే బొంబాయి రవ్వ కూడా నానిందనమాట. సో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా మీద కొంచెం వాటర్ వేసుకుంటే అది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సో కొంచెం వాటర్ పోసుకొని ఈ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మరీ థిక్గా కాదు, అలానే మరీ జారుగా కూడా కాదనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. అండ్ వంట సోడా వేసిన వెంటనే దోశలు వేసేసుకోవాలండి. అలా బ్యాటర్ని పక్కన పెట్టుకోకూడదు. ఇప్పుడు తవా తీసుకొని తవా బాగా హీట్ అయ్యాక కొంచెం వాటర్ ఇలా జల్లుకోండి. ఇది ఐరన్ తవా కాబట్టి నేను చెప్తున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ అయితే వాటర్ ఏం వేయక్కర్లేదు. బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గరిటెలు పిండి వేసుకొని మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. అండ్ ఫ్లేమ్ని లో చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్యాస్ట్ ఐరన్ తవా అండి, ఎక్కువ హీట్ ఉంటుందన్నమాట. మీరు నాన్ స్టిక్ యూజ్ చేస్తే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. సో ఇలా దోశ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ ఇలా పైన వేసుకోండి, అండ్ సైడ్ కూడా వేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు ఈ దోశ తీసేసుకోవాలి. దోశ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. క్యాస్ట్ ఐరన్ తవాలో కూడా చాలా బాగా వస్తాయండి దోశ, నాన్ స్టిక్ లాగే వస్తాయి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఉందో. సో ఇలాగే మీరు అన్ని దోశలు వేసుకోవాలి. అండ్ క్యాస్ట్ ఐరన్ తవా యూస్ చేస్తే మీరు ఫ్లేమ్ని లో చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ తవా బాగా హీట్ ఉంటుంది కాబట్టి. సపోజ్ హీట్ తక్కువ ఉంటే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా దోశ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంట్లో పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. వాళ్ళకి టిఫిన్ బాక్స్లో కట్టినా కూడా కంప్లీట్గా తినే వస్తారు, అంత బాగుంటుంది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.